మరో గంటలో జూబ్లీ హిల్స్ బైపోల్ ముగియనుంది. 3 గంటల వరకు 40% పోలింగ్ నమోదు కాగా చివరి 3 గంటల్లో ఎంత పోలింగ్ నమోదవుతుందనేది ఆసక్తికరంగా మారింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంది. అటు పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తు కొనసాగుతోంది. పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అభ్యర్థులు భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక జూబ్లీహిల్స్ లో ఎప్పుడూ 50% మించి పోలింగ్ జరగలేదు. దీంతో ఈసారి పోలింగ్ శాతం పెరగొచ్చనే అంచనాలున్నాయి. 2014లో 50.18% పోలింగ్, 2018లో 45.59% పోలింగ్ నమోదవగా 2023లో 47.58% పోలింగ్ నమోదైంది. 2009లో అత్యధికంగా 52.76% పోలింగ్ నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి, మరొక గంటలో పోలింగ్ ముగియనుంది. దీంతో మొత్తానికి ఓటర్లు ఇటు పోలింగ్ బూత్ల వైపు తరలి వస్తున్నారు. ఈసారి పోలింగ్ శాతం 50% దాటే అవకాశం ఉంది. ఇప్పటికే 40.20% నమోదైంది 3 గంటల వరకు. ఈ 5 గంటల వరకు ఇది 50 పైగా శాతం నమోదైనట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే మరో గంటలో పోలింగ్ ముగియనుండడంతో ఇక ఏదైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలోని అనేక కాలనీలు, డివిజన్లు, మనం డివిజన్ల వారిగా చూసుకుంటే రహమత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, మరొక వైపు వెంగళరావు నగర్, యూసఫ్గూడ, షేక్పేట, అదేవిధంగా సోమాజిగూడ, ఈ ఏరియాల పరిధిలోని పోలింగ్ బూతులకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వస్తున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే 6 గంటల వరకు పోలింగ్కు ఓటర్లు ఎవరైనా పోలింగ్ కేంద్రానికి చేరుకోవచ్చు. 6 గంటల తర్వాత మాత్రం ఎవరిని అనుమతించరు. పోలింగ్ కేంద్రాలు చేరుకున్న వారికి 6 తర్వాత కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. పోలింగ్ మాత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించిన ప్రచారం నిర్వహించింది. మొత్తం పూర్తిగా అన్ని డివిజన్ల వారీగా. ఇంకా వెంగళరావు చూస్తే ఎగువ మధ్య తరగతి ప్రజలు ఉన్నారు. ఇక్కడ కొంత ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుంది అనేది ఒకటి ఉంది. అయితే ఈసారి మాత్రం ఎక్కువగా ఈ ప్రాంతం నుంచి కూడా ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఉంటుంది. అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లకు అవగాహన కల్పించడం, అక్కడ బ్యానర్లు ఏర్పాటు చేయడం, ప్రచార కరపత్రాలు పంచడం, ఓటింగ్లో పాల్గొనాలంటూ పిలుపునివ్వడం లాంటివి జరిగింది. అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో ఎక్కువ స్లమ్స్ ఉన్నాయి, అదేవిధంగా బస్తీలు ఉన్నాయి. ఈడ సామాన్య మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు సాయంత్రం పోలింగ్ బూతులకు తరలి వస్తున్నారు. ఇప్పుడు పోలింగ్ బూతులలో అంటే మొత్తం జూబ్లీ హిల్స్ పరిధిలోని 407 పోలింగ్ బూతులలో పూర్తిగా ఓటర్లంతా వచ్చి ఓటు వేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆ లైన్లలో క్యూలలో ఉన్నారు. ఉదయం నుంచి కొంచెం మందకొడిగా జాగుతున్నప్పటికీ 3 నుంచి 5 గంటల మధ్యలో ఇప్పుడు మాత్రం కొంత పోలింగ్ శాతం పెరుగుతుంది అనేది తెలుస్తోంది. అంటే మనం లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకున్నట్లయితే అప్పటికి ఇప్పటికీ పోలింగ్ శాతంలో పెద్దగా మార్పేం కనిపించట్లేదు అనుకోవచ్చా? లేదు, ఈసారి ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మనం గతంలో పరిశీలిస్తే 2009లో 52.76% నమోదైంది. ఈసారి అంటే 2014లో 50.18% నమోదైంది. 2018లో 45.59% నమోదైంది. 2023లో 47.58%, 23లో 47.58% నమోదైంది. అదే లోక్సభ ఎన్నికలకు వచ్చేసి అదే 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలు 45.59%. అంటే దాదాపు రమారమి 2023లో ఎంత శాతం ఓటింగ్ శాతం అయిందో అంతే శాతం ఓటింగ్ నమోదైంది. కానీ ఈసారి మాత్రం ఇప్పుడు జరుగుతున్న ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ప్రతి 2 గంటలకు ఒకసారి పరిశీలిస్తే సుమారు 10% ఓటర్ శాతం నమోదవుతుంది. కాబట్టి మనం 3 గంటల వరకు 10% అంటే లెక్క చొప్పున చూసుకుంటే దాదాపు 40.20% నమోదైంది. అంటే ప్రతిసారి 10% నమోదైంది. ఈ 2 గంటల్లో కూడా 10%, అంటే దాదాపు సుమారు 50% ఖచ్చితంగా పోలింగ్ నమోదవుతుంది ఇప్పటికే అని చెప్పేసి కూడా అధికారులు అంచనా ఇస్తారు. క్యూ లైన్లో ఉన్న దాన్ని బట్టి కూడా 50% ఓటింగ్ నమోదవుతుందనే అంచనాకు వచ్చారు. అయితే ఇంకా 50% పైగా పెరగవచ్చు అనేది సాయంత్రం 6 గంటల వరకు టైం ఉంది. ఇక్కడ ప్రాంతాలు ఏంటంటే స్లమ్స్ ఏరియా కావడం, ఈరోజు సెలవు కావడం, ఇంకోటి ఏంటంటే చలికాలం కావడంతో కూడా ఎక్కువ మంది కూడా ఓటర్లు ఎలాంటి అలసట లేకుండా
ప్రశాంతంగా ఓటు వేయడానికి వస్తున్నారు. ఇక్కడ ఓట్ల సందర్భంగా కూడా పూర్తి స్థాయిలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎవరికి కూడా ఇబ్బందులు లేని పరిస్థితి ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఇక మొత్తం 139 ప్రాంతాల్లో 266 సునిశ్చిత ప్రాంతాలు ఉన్నాయి, సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలపైన కూడా పోలీస్ యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇటు ఎన్నికల అధికారులు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి అక్కడ ప్రచారం చేయడం, ఖచ్చితంగా పోలింగ్ సెంటర్లో భద్రత ఏర్పాటు చేయడం, అక్కడ పోలింగ్ సెంటర్లో మంచినీళ్ళు ఏర్పాటు చేయడం, షామియానాలు ఏర్పాటు చేయడం, ఇలాంటి పరిస్థితులలో చాలామంది ఓటర్లు స్వచ్ఛందంగా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారు. సుమా. ఓకే తిరుపతి చారి. అండ్ ఇంకా జూబ్లీ హిల్స్ లో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఆల్మోస్ట్ 5 దాటింది, 6 గంటల వరకే సమయం ఉంది. ఎంతమంది క్యూ లైన్ లో ఉన్నారు, సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు పోలింగ్ కేంద్రం నుంచి అప్డేట్స్ అందిస్తారు. కిరణ్. అండ్ మరో గంటలో పోలింగ్ ముగియబోతుంది. ఆల్రెడీ ఇప్పటికే క్యూ లైన్లలో ఎవరెవరైతే వేచి ఉంటారో ఓట్లు ఉపయోగించుకునేందుకు, వారు ఓటు వేసేందుకు, వారందరినీ కూడా 6 వరకు ఓట్లు వేయించే అవకాశం కనబడుతుంది. మనం చూడొచ్చు ఉదయం నుంచి కూడా ప్రజలు ఓటర్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రజెంట్ పోలింగ్ బూత్ల దగ్గర సిచ్యువేషన్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్. ప్రస్తుతానికైతే పోలింగ్ ప్రక్రియ దాదాపుగా చివరి దశకు చేరుకున్నట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరొక గంట పాటే సమయం ఉన్న నేపథ్యంలో ఓటర్లంతా కూడా ఓటుకు వినియోగించుకునేందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 తర్వాత కొంత క్రౌడ్ చాలా చోట్ల పెరిగింది. ప్రస్తుతానికైతే నిన్న బోరబండ ఆ పోలింగ్ బూత్ వద్ద కూడా ఒక్కొక్కరు తన ఓటును వినియోగించుకునేందుకు వస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. కొద్దిసేపటికైతే ఈ ప్రాంతంలో ఇరుపక్షాలకు సంబంధించిన నేతలు కూడా కొద్దిగా బాహాబాయికి దిగడంతో ఎమ్మటే కేంద్ర బలగాలు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి గతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడంతో కూడా కొంత అంటే ఓటర్ల సంఖ్య సంబంధించి కూడా తొందరగా వచ్చి ఓటేసే అవకాశం కనిపిస్తుంది. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో కూడా 3 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడంతో కూడా కొంత ఈజీ అయినట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇటు బోరబండతో పాటు రెహమత్ నగర్ ఏరియాలో కూడా ప్రస్తుతానికైతే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఇంకా మరికొన్ని గంటలు, కేవలం గంట మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో కూడా ఓటు హక్కు వినియోగించేందుకు ఇంకా కొంతమంది అయితే పోలింగ్ బూత్లకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎప్పుడు లేని విధంగా ఈసారి ఇటు బై ఎలక్షన్ సందర్భంగా రెహమత్ నగర్, బోరబండి వంటి ప్రాంతాల్లో 7 గంటల నుంచి కూడా కొంత ఉదయం కొంత ఓటర్ల సంఖ్య బాగా కనిపించింది. ఆ తర్వాత తగ్గిపోయిన పరిస్థితి. ప్రస్తుతానికైతే 3 తర్వాత చాలా చోట్ల కూడా ఓటుకు వినియోగించేందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. గత ఎన్నికల నేపథ్యంలో ఈసారి కూడా పోలింగ్ పర్సంటేజ్ ని పెంచేందుకు ఎన్నికల అధికారులు చాలా ప్రయత్నం చేసి ఇప్పటికే 40% ఓటింగ్ శాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతం దీనికి సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరొక గంట సమయం ఉన్న నేపథ్యంలో గతంలో పోల్చుకుంటే ఈసారి 139 ప్రాంతాలలో 407 సంబంధించిన పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఎక్కువ అంటే కొన్ని విభజించారు. 3000, 4000 ఓట్ల సంబంధించిన పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయడంతో కూడా ఈసారి ఈజీ అయినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమా. కిరణ్, అంటే ఇంకా గంట సమయం మాత్రమే మిగిలి ఉంది. అంటే 6 o'clock వరకు ఎంత వరకు పోలింగ్ పర్సంటేజ్ పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది? అంటే ఇప్పుడున్న పర్సంటేజ్ తో కంపేర్ చేస్తే ఎంత అవ్వచ్చు 6 వరకు? ప్రస్తుతానికి ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూసుకుంటే మరొక 10% అయ్యే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇంకా చాలా పోలింగ్ బూత్ల వద్ద ఆ ఓటుకు వినియోగించేందుకు క్యూ లైన్ లో నిలబడ్డ పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది. కాబట్టి ఆ లెక్కల తర్వాత కూడా కొంత ఇప్పటికే 40 దాటింది. కాబట్టి 10 నుంచి 15% పెరిగే అవకాశం ఉంది. కాబట్టి గతసారి 47% పైగానే మాత్రమే ఆ పోలింగ్ అయింది. కాబట్టి దానికి మించుతుందంటూ కూడా ఈసారి ఆ ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల ఇప్పటికే ఓటుకు వినియోగించుకొని కూడా వెళ్లిపోయిన ఆ దృశ్యాలు మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. గతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో కూడా కొంత ఓటర్లు ఓటుకు వినియోగించుకుని వెళ్లిపోయిన సందర్భాలు మనకి చాలా చోట్ల కనిపిస్తుంది. ఎందుకంటే ఒకే డివిజన్ లో గతంలో చాలా చోట్ల ఉండేటి కేవలం కొన్ని చోట్ల మాత్రమే పోలింగ్ బూత్ ఉంది. కానీ ఈసారి 407 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయడంతో కూడా కొంత ఈజీ అయినట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ లో 3-4 బూతులను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బూత్ కు సంబంధించి 1000 నుంచి 1200, 1300, 1500 సుమారుగా లాస్ట్ గా 2000 సంబంధించిన ఓట్లు ఉన్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే కొంత ఈజీగా ప్రాసెస్ అయినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మరొక గంట సమయం ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి అయితే ఇంకా మిగిలిన ఉన్నవారు కూడా ఓటుకు వినియోగించేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్న దృశ్యాలు అయితే మనకి బోరబండతో పాటు రెహమత్ నగర్ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఇక చెదురుమూరు ఘటనలు అయితే చాలా చోట్ల చోటు చేసుకున్నాయి. కొన్ని అధికార పార్టీకి సంబంధించిన నేతలు వచ్చేసి పోలింగ్ బూత్ పరిసర ప్రాంతాల్లో కూడా తలచేయడంతో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొంతమంది నాయకుల మీద కేసు నమోదై కొన్ని ప్రాంతాలలో కొంత
అంటే ఇది పక్షాలు కూడా గలాటా చేయడంతో కూడా అక్కడికి స్థానిక పోలీసు చేరుకొని వారిని చెరగొట్టే ప్రయత్నం చేశారు. కానీ మొత్తంగా ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగినట్లుగా మనమైతే చెప్పుకోవాల్సింది. మరొక గంట సమయం ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి ఓటర్కు వినియోగించేందుకు ఆ ఓటర్లు కూడా ఒక్కొక్కరు పోలింగ్ బూత్ కి చేరుకున్న దృశ్యాలు మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. సుమా, థ్యాంక్ యూ కిరణ్.